ఇప్పుడు మరి పోస్టులు పెంచాల్సిందే కదన్నా. ఇప్పుడు నిజం చెప్తున్నా, తెలంగాణ ఉద్యమకారులను కేసీఆర్ ఎట్లయితే విస్మరించిండో ఈ రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులు అనేది అదొక చాప్టర్ పాది అంటారు. కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసింది మాత్రం తెలంగాణ నిరుద్యోగులు, ఎస్పెషల్గా ఉస్మానియా యూనివర్సిటీ ఈ ఓయూ లైబ్రరీలో చదివిన విద్యార్థుల పాత్ర ఉంది. చిక్కడపల్లిలో చదివే లైబ్రరీలో చదివేటోళ్ళు మొత్తం ఓవరాల్గా తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు అప్పుడు కేసీఆర్ని తెలంగాణ ఉద్యమకారులు ఎత్తుకొని ఎట్లయితే సీఎం మీద కూర్చుని ఇప్పుడు తెలంగాణ నిరుద్యోగులు నాకు సీఎం మీద ఇట్లా కూర్చుండబెట్టినట్టు వీళ్ళని విస్మరిస్తున్నా అనేది క్లియర్గా తెలుస్తుంది. వేసి పడే కదా డిఎస్ఐ 11,000 ఎందుకు వేసినావు? అప్పుడే మరి ఇంకో 4-5,000 అట్లీస్ట్ 25,000 మరొక నోటీస్ రాబోతుంది. డిఎస్సీ పోస్ట్పోన్ చేయబోతుంది. నిజంగా అసలు ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ కూడా వాళ్ళ పరిస్థితి మీరు అనుకున్నట్లు ఇరికిచ్చి డేట్స్ అన్ని పెడతానని చెప్పి ఈ విద్యార్థులందరూ ఏమనుకుంటున్నారు? అసలు వీళ్ళ పరిస్థితి తిట్టుకుంటారు, చీచి తూతూ అనుకుంటున్నారు. మా అవకాశం వచ్చినప్పుడు మేము కూడా బుద్ధి చెప్తాం అని వాళ్ళు బాగా సీరియస్గా ఉన్నారు. ఇప్పుడు ఇంకా ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఇప్పుడు చెలో ఢిల్లీ అనేది ఉన్నది, రాహుల్ గాంధీని కలుస్తుంటారు. ఇదే గడ్డ మీద మేము తొడగొట్టినాం. కేసీ రావు, కేటీ రావు, హరీష్ రావు, కవితారావు ఈ రావులు ఉన్నన్ని రోజులు మనకు జాబులు రావు, వాళ్ళ జాబ్ కూడా కొడితే తప్ప మనకు జాబ్ రాదని మాట్లాడినాం. అరే స్టడీ చైర్లతో పెట్టుకుంటే సీఎం చైర్ పోతుంది రా అన్నాం. స్టడీ చైర్ వాళ్ళు ఏం పీకర్ అన్నాడు. ఇదే స్టడీ చైర్లు పక్కకు పెట్టి నెల రోజులు పోయి సీఎం చైర్ని వీక్ పడేసిర్రు. ఇప్పుడు ఫామ్ హౌస్లో ఉండి దేవుడా అనవసరంగా తెలంగాణ నిరుద్యోగులతో పెట్టుకున్నారా అని బాధపడుతున్నాడు. ఇప్పుడు ఈ సీఎం కూడా చెప్తున్నాను, నువ్వు స్టడీ చైర్లతో పెట్టుకుంటే నీ సీఎం చైర్ ఊడగొట్టడం ఈజీ, 5 ఏళ్ళు కూడా అవసరం లేదు. మేము ఢిల్లీకి వెళ్ళినాం అనుకో, రాహుల్ గాంధీని కలిసి సోనియా గాంధీని కలిసి చాలు. ఆయన పాత్ర ఒక 20% ఉన్నదనుకుంటే 5 సంవత్సరాలను 100%గా తీసుకుంటే ఇప్పుడు 7 నెలలు అయిపోయింది. ఇంకా 5 నెలల తర్వాత రేవంత్ రెడ్డిని సీఎంగా పీక్ పడేయండి, లేకపోతే కాంగ్రెస్ పార్టీని తెలంగాణ నుంచి వీకేస్తాం. చాలు. రేవంత్ రెడ్డి అమెరికన్ ప్రెసిడెంట్ లాగా ఫీల్ అవుతున్నాడు. ఒక్కనాడు కూడా ఓయూ లైబ్రరీకి రాలే, ఈ పిల్లలతో మాట్లాడలే. నీకు ఎందుకంత అహంకారమయ్యా? ఢిల్లీకి 17 సార్లు పోతావు, ఓయూ లైబ్రరీకి ఒక్కరోజు రావడానికి నీకు ప్రాబ్లం ఏంది? ఎలక్షన్ ముందు ఇదే నిరుద్యోగులు కలిసినట్టున్నారు కదా, కలిసిండు. ఇందిరా పార్క్ వచ్చి ఓట్లు వేయండి నేను చూసుకుంటా, మీరు ఓట్లు వేసిన తర్వాత మొత్తం నేనే చూసుకుంటా. డిఎస్సి 25,000 పోస్టులు వేస్తా, గ్రూప్ 2 2,000 వేస్తా, గ్రూప్ 3 3,000 వేస్తా, గురుకుల పోస్టులు నింపుతా. ఆ గురుకుల పిల్లలు కూడా పాపం 3,000 మంది. చూడండి, మెడకాయ మీద తలకాయ ఉన్నాడు. డిఎల్ ఇచ్చినాక తర్వాత జేఎల్ ఇచ్చినాక పీజీటీ ఇచ్చి తర్వాత ఇస్తారు. కానీ కింద పీజీటీ వాళ్ళకి ఇచ్చి, జేఎల్ వాళ్ళకి ఇచ్చి, డిఎల్ వాళ్ళకి ఇచ్చి ఒక్కొక్కడికి 4 జాబులు వచ్చినాయి. ఈయన మంత్రి పదవులు 4-5 తీసుకున్నట్టు ఒక్కోడికి 4 జాబులు ఇచ్చాడు. అవసరమా? ఈ జాబులు మిగలకుండా మిగతా వాళ్ళకి ఇస్తే అయిపోతుండే కదా. ఇట్లా ఉందండి. ఏరి కోరి లగ్గం చేసుకుంటే ఎగిరెగిరి దాన్ని నిండట మూగడు అన్నట్టు ఏరి కోరి దగ్గరుండి సీఎం పదవి ఇస్తే ఇక్కడ లేదు. నేల మీద జారిపడ్డ చంద్రుడు అని అప్పట్లో వాడుండే, కేసీ రావుని వాడు రాసిండు. ఆ బాత్రూంలో జారిపడ్డాడు నేల మీద కింద. ఇప్పుడు ఈయన ఏడబడతాడో మనకు తెలియదు. అంతా అసలు నువ్వు సీఎం ఓకే, ఎట్లా సీఎం అయినావు? నిరుద్యోగులు అందరూ ఒక్కొక్కరు 50, 100, 200 ఓట్లు వేపిస్తే సీఎం అయినావు. ఎందుకు నువ్వు ఇక్కడికి రావు? మెడికోవర్ హాస్పిటల్ ప్రారంభించడానికి వరంగల్ పోయే ఒప్పుకుంది, ప్రైవేట్ హాస్పిటల్ని ఎంకరేజ్ చేస్తున్నావు నువ్వు. నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్ కట్టి ఇక్కడ ఎవరెవరైతే ఎం ఫార్మసీ, బి ఫార్మసీ, ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు వీళ్ళందరికీ కూడా, ఆయుర్వేదం చదివిన వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వస్తుండే కదా. అది లేదు. సోయి మెడికోవర్ పోయినావు, ఈ మరి ఎటేటో తిరుగుతున్నావు. ఇప్పుడు ఫైనల్లీ ఇంతమంది నిరుద్యోగులు కనిపిస్తున్నారు మనకి ఓయూ లైబ్రరీ దగ్గర. ఒకసారి చూసుకోండి, ఇంతమంది నిరుద్యోగులు కనిపిస్తారు. వీళ్ళందరి తరఫున ప్రభుత్వాన్ని కోరడమా, హెచ్చరించడమా, అసలు ఏమడుగుతారు? అదే అడుగుతున్నా. నాకు చంద్రబాబు నాయుడు అంటే ఇష్టం, మా గురువు. నేను ఆయనతో పోటీ పడి 18 గంటలు పని చేస్తా అంటుండు. 18 గంటలు కష్టపడతావు, నిరుద్యోగుల కోసం కష్టపడతావా? లేకపోతే నువ్వు భూములు సంపాదించుకోవడానికి, ఆస్తులు సంపాదించుకోవడానికి మెగా కృష్ణారెడ్డితోని, మైహోం రామేశ్వరరావుతోని, మెడికోవర్ హాస్పిటల్తోని, లేకపోతే ఇంకా భూ కబ్జాలు చేసిన వాళ్ళు అందరితో డీలింగ్, సెటిల్మెంట్లు చేసుకునడానికి 18 గంటలు కష్టపడతావు అనేది ఇక్కడ క్వశ్చన్.
ఆయన 16,500కు పైగా మెగా డిఎస్సి పోస్టులు వేసినప్పుడు మా గురువు చంద్రబాబు నాయుడు 16,500 ఇస్తే నేను 17,500 ఇస్తా, 18,500 ఇస్తా, 25,000 ఇస్తా. ఇదిరా నా తడాకాని నువ్వు చెప్పుకోవాల్సింది పోయి ఆయన అంతేస్తే నువ్వు 25,000 చెప్పి 11,000 వేసినావు. 45 రోజులు టైం ఇవ్వండి, ఒక్కరోజు టైం ఇస్తలేవు. వాళ్ళు ఒక పొద్దున అడిగితే డిఎస్సి వాయిదేసిండు, గ్రూప్ 2 మెయిన్స్ వాయిదేసిండు. నిన్ను అడగాలి, వినతి పత్రాలు ఇవ్వాలి, నీకు పూజ చేయాలి, మంగళారతి ఇవ్వాలి, బొట్టు పెట్టాలి, పసుపు రాకాలి. తర్వాత వినకపోతే ఇందిరా పార్క్ కాడ మీటింగ్ పెట్టుకోవాలి, లైబ్రరీ కాడ మీటింగ్ పెట్టుకోవాలి, మళ్ళీ టీజీపీఎస్సీ ముట్టడి చేయాలి. ఇంత భయం ఎందుకయ్యా? కేసీఆర్ కంటే ఎక్కువ అష్టదిగ్బంధం చేసిండు. దిల్సుఖ్ నగర్ మెట్రో కాడ కావచ్చు, చిక్కడపల్లి మెట్రో కాడ కావచ్చు, నాంపల్లి మెట్రో కాడ కావచ్చు, గాంధీ భవన్ మెట్రో కాడ కావచ్చు. జిల్లాల నుంచి నల్గొండ నుంచి వచ్చేటోళ్ళ బస్ స్టాండ్లలో, ఖమ్మం నుంచి, నిజామాబాద్ నుంచి, ఆదిలాబాద్, కామారెడ్డి, మెదకు, సంగారెడ్డి, రంగారెడ్డి ఉన్న జిల్లాలన్నిటికి వెళ్ళి బస్ స్టాండ్లలోనే బందీ చేసిండు. నేను అనుకుంటున్నావచ్చు ముట్టడిని కట్టడి చేసిన అనుకుంటున్నావు, కానీ ముట్టడి కంటే కట్టడే నీకు ప్రమాదకరం. నువ్వు మనసులో ఫిజికల్గా మమ్మల్ని ముట్టడి చేసి ఉంటావు, కానీ మెంటల్గా కట్టడి చేయలేవు కదా. నీతో కసిగా రగిలిపోతున్నారు. ఇప్పటికైనా ఓయికు రావాలి, చర్చలు జరపాలి. ఒంటెత్తు లెక్క రెంకలేస్తుంటే కేసీఆర్ రెంకల్ని ఇట్లా తీసి ఇట్లా పడేసిన వాళ్ళు నువ్వు ఒక లెక్క కాదు, పత్రం కాదు. నీ వల్ల మేం మాటలు పడాల్సి వస్తుంది. అన్న డప్పు కొట్టినావు, మరి కాళ్ళు మొక్కినావంటే నా స్వార్థం కోసం మొక్కిందా? అప్పుడు మీరు నిరాశ నిస్పృహాలలో ఉంటే, ప్రవళిక చనిపోతే, గ్రూప్ 1 పేపర్లు అమ్ముకుంటే, మరి మేము మొత్తం కొట్టిన ఇప్పుడు కూడా మీ తరపునే ఉంటున్నాం కదా. రాని వాడిని అడగకుండా వచ్చిన వాడిని నన్ను తిరిగినట్టు. అవునా, మీకోసమే తిరిగినాం కదా. ఇంతమంది నిరుద్యోగులు ఒక గొంతు ఇస్తున్నారు, టీఎస్పీఎస్సీ ముట్టడి కూడా జరిగింది. కానీ ఒక పక్క గతంలో పనిచేసి ఇద్దరు కలిసి పనిచేసిన ఒకే పార్టీకి సంబంధించిన అటుపక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పక్క తెలంగాణ ఇద్దరు సహచరులు ఇద్దరు కూడా ప్రజాభవన్లో మీటింగ్ జరుగుతారు. ఏంటికి మీటింగ్ దేనికో చెప్పాలి. ఏంటికి తేనేటి విందు మంచిగా మీకు విందులు, మాకేమో పస్తులా? ఎందుక నువ్వు చంద్రబాబు నాయుడిని పిలిచే ఓపికంది, తెలంగాణ నిరుద్యోగులను ఓ 10 మందిని పిలిచి అన్నం పెట్టే ఓపిక లేదు. ఒక్కనాడన్న ఓయి లైబ్రరీకి వచ్చి ఇక్కడ ఒక్కనాడన్న ఒక భోజనం చేయించినావా? నీకు అసలు విశ్వాసం ఉందా? కొంచెమన్నా గ్రాటిట్యూడ్ ఉందా అంటున్నాం. నీకు అసలు నిరుద్యోగులు పెట్టిన భిక్షనే ఇలా చంద్రబాబు నాయుడుతో మీటింగు. నువ్వు ఎక్కడనో ఉండేటోడివి. కొడంగల్లోనే 2018లో చిత్తుగా ఓడిపోయినావు. అట్లాంటి నిన్ను తీసుకొచ్చి సీఎం పదవి ఇస్తే నిరుద్యోగులు 1% కూడా గ్రాటిట్యూడ్ లేకుండా మధ్యలో రియాజు, బాల్మూర్ వెంకటు ఏంది వయాలు? ఈ వయాలు ఎందుకు? డైరెక్ట్ రా. కానీ రాష్ట్ర అభివృద్ధి నా ఎజెండా, ఎవరితో చర్చించిన రాష్ట్ర అభివృద్ధి అంటే నిరుద్యోగులకు అనుకున్నన్ని జాబులు అయ్యావు, అనుకున్నట్టు డేట్లు ఫెసిలిటీ చేయవు. అభివృద్ధి అంటే ఏంటి అభివృద్ధి? మీ ఫ్యామిలీ అభివృద్ధి అయితే మీ నిరుద్యోగులు అందరూ అభివృద్ధి ఉంటేనా? కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి వాళ్ళు చెక్కులు వంచుతున్నారండి. నీతులు ఇప్పుడు మనం హిమాంశరావుని తిట్టినాం, భద్రాచలంలో మరి ఇవన్నీ ఎత్తుకపోయి పట్టుకున్నాడు అని చెప్పి అన్నాం. మరి నువ్వు నీ అన్నన్న చెక్కులు వస్తున్నాడు. అభివృద్ధి అంటే అనుముల రేవంత్ రెడ్డి ఫ్యామిలీ డెవలప్మెంట్ అయితే కాదు, నిరుద్యోగులు డెవలప్మెంట్ అయితే డెవలప్మెంట్. ఇది ఆట మొదలైంది. నువ్వు జైలుకు వెళ్ళి వచ్చినాక ఆట మొదలైంది. తెలంగాణ పులిబిడ్డ మరవబోదు ఈ గడ్డ అన్నావు కదా. ఈ తెలంగాణ గడ్డ నిన్ను మరవబోతుంది. నువ్వు నిజంగా తెలంగాణ పులిబిడ్డవైతే కమ్ టు ఉస్మానియా యూనివర్సిటీ, ఓయూ లైబ్రరీ. పులి భయపడుతుందా? పులి భయపడదు కదా. మరి భయపడనప్పుడు ఓయూ లైబ్రరీకి రా. ఈ గడ్డ నిన్ను మరపోతుంది. దొంగ దొరలను భరతం పట్టిండని రాసినావు. యనుమల రేవంత్ రెడ్డి భరతం నిరుద్యోగులు పట్టే అవకాశం ఉంది. ఎందుకు నువ్వు రావట్లేదని మేము అడుగుతున్నాం. ఈ సందర్భంగా కోదండరామ్ని అడుగుతున్నాం. కోదండరామ్ మీ అందరికీ అండగా ఉంటాడని ఒక పెద్ద దిక్కని నేను మిలియన్ మార్చ్ చేసిన, తెలంగాణ తెచ్చిన, 10 లక్షలతో మందితోని ట్యాంక్ బండికి వెళ్ళాము అని చెప్పినావు కదా. మరి ఎందుకు నిరుద్యోగుల కోసం నోరు తెరుస్తలేదు? పదవుల కోసం పెదవులు మూసుకున్నావా కోదండరామ్ సార్? ఈ వయసులో 70 ఏళ్ళ వయసులో నిరుద్యోగుల వైపు ఉంటావా? ఆ గట్టునుంటావా? ఈ గట్టునుంటావా? ఆ గీత గీసుకో. ఆ పదవి ఉంటేంది, ఉండకపోతేంది. అండా దండా ఉంటాడని ఈ కోదండ రాముని నమ్ముకుంటే అంటే ఒక పాట వచ్చింది కదా దేవుడి మీద. ఆ దేవుడు మంచోడే. ఈ అండా దండా ఉంటాడని కోదండా రాముని నమ్ముకుంటే మమ్మల్ని తీసుకుపోయి గుట్టలకు పుట్టలకు చేసి ఆయన మాత్రం గుండె లేని మనిషల్లే మమ్మల్ని కొండ కోనల కొదిలేసినావా కోదండరాము? ఈ కోదండరాం రాకపోతే రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ కోదండరాం రెడ్డి మీదనే కోపం ఉంటది. 70 ఏళ్ళ వయసులో నీకు జాబ్ కావాలి. ఇప్పుడు కోదండరామ్ గారు కూడా ఎప్పుడు కూడా వెళ్ళొచ్చి కలిసిన పరిస్థితి లేదా? గెలిచిన ఒక్కనాడని వచ్చి అడుగు. కోదండరాం సార్ వచ్చిండా?
కోదండరామ్ సార్ వచ్చిన గట్టిగా చెప్పండి, నేను వినాలి. మరి కోదండరామ్ సార్ లేకపోతే మాకు నింగి నీడనే తోడై ఉంటుంది. ఆ దేవుడు పంచభూతాలే మాకు సహకరిస్తారు. మా తమ్ముళ్ళు చెల్లెలు కూడా ధైర్యంగా ఉండాలి. మనకు అన్యాయం చేసినోడి మీద ఎదిరించి కొట్లాడాలి కానీ ఛత్రపతి శివాజీ సుభాష్ చంద్రబోస్ లాగా కొట్లాడాలి కానీ నిరాశ నిస్పృహలకు పోయి చాత కాని వాళ్ళలాగా చావడము ఆత్మహత్యలు చేసుకొని మాకు ఆత్మక్షోభ పెట్టొద్దని చెప్పేసి చెప్తున్నాం. వీళ్ళంతా సిద్ధంగా ఉంటారు ఒకసారి ఏదైనా సిద్ధం దేనికైనా సరే. ఇప్పుడు నిజంగా మీరు ఇన్ని చెప్తారు, కోదండరాం రాలేదు, రేవంత్ రెడ్డి రాలేదు, మాట్లాడడానికి ఏదైనా సరే ఉద్యమిస్తామని చెప్తాను. సో వీళ్ళంతా విద్యార్థులందరూ కూడా ఉంటారు గట్టి ఒకసారి. ఇప్పుడు రావడం అంటే ఏడికి రావాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు డిజిటల్ ఉద్యమాలు అయినాయి. ఒకప్పుడు గుర్రాల మీద వెళ్ళి రాజులు ఆన్ని చంపుకునేది, తర్వాత బాంబులు వేసి ఇక్కడ అక్కడ చంపేది, అక్కడ ఇక్కడ చంపేది. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చిందండి, డిజిటల్ మీడియా వచ్చింది. ఇప్పుడు నేను మాట్లాడింది షేర్ చేస్తే నాతో ఉన్నట్టే, వాళ్ళ ఫేస్బుక్లో పోస్ట్ చేస్తే ఉన్నట్టే, వాట్సాప్లో స్టేటస్ చేస్తే నాతో ఉన్నట్టే. ఉండడం అంటే నాతో ఇట్లా హక్ చేసుకొని ఉండడం కాదు. వాళ్ళు సోషల్ మీడియాలో మాట్లాడింది షేర్ చేసినా, లైక్ చేసినా, కామెంట్ చేసినా, పంపినా, వాళ్ళు మాట్లాడినా ఈ ఉద్యమానికి తోడుకున్నట్టే. వీళ్ళు ఇంతమంది ఉన్నారు. నేను తప్పు మాట్లాడితే మైపాలన్నారు, నువ్వు తప్పు మాట్లాడుతున్నావు అన్న. మా కోదండరామ్ సార్ దేవుడు అన్న అనేటోళ్ళు కదా, మా రేవంత్ రెడ్డి సూపర్ అనేటోళ్ళు కదా. తెలంగాణ పులి బిడ్డ నిన్ను మర్చిపోయింది గడ్డ, అయిపోయింది నీ అడ్డ కథం, నీ సెటిల్మెంట్లు. ఏం మనిషివయ్యా, కనీసం రాకుండా నవ్వేటోడు ముందట జారిపడ్డట్టు. పాపం సింధు చెల్లె, ఆమె కేటీఆర్ను కలిసేదాకా నువ్వు తెచ్చుకున్నావంటే మళ్ళీ ఇంకా ఆమెను పట్టుకుని శంకిని ఇవన్నీ కూడా అవసరమా? ఆమె కలిసి ఆ పాప పోనీ ఆమె పరిగెట్టేయబోటారు వీళ్ళందరూ అడుగు కదా. ఆమె లేవనెత్తిన క్వశ్చన్ చేయకుండా ఆమెను తిడితే ఏం లాభం? ఫండింగ్ వీళ్ళకి ఒక్కోళ్ళకి ₹1 నిజంగా నేను అంటున్నారే, కేటీఆర్ వాళ్ళు వచ్చా నా కొడక 1,00,000 కోట్లు మింగినా కదా, ఇవి ఫండింగ్ ఇవ్వాలంటున్నా నేను. మంచికి ₹1,00,000 2 లక్షలు. ఆడు కొడుకు 18 ఏళ్ళు ఉంటాయి, 36 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసిండు. వాని కొడుకుకు 36 ఎకరాలు, వాని తండ్రికి 300 ఎకరాలు, వాని చెల్లెకు 200 ఎకరాలు షామీర్పేటలో శంషాబాద్ దగ్గర. ఇప్పుడేమో తిహార్ జైల్లో పూసలు లెక్క పెడుతుంది. ఇంత లుచ్చా ఫ్యామిలీని సింధు చెల్లె నువ్వు కూడా కలవకపోతేనే బెటరు. సింధును కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, నీలో మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. అంత ధైర్యం ఉన్న ఆడ పులి. ఇట్లా చాలా మంది అమ్మాయిలు ధైర్యం చేయరు, రావాలంటే భయపడతారు. వాళ్ళు పెరిగిన వాతావరణం, వాళ్ళ అమ్మా నాన్నలు అమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఏ గొడవలలోకి వెళ్ళొద్దు, ఆ స్టడీ చైర్లో కూర్చుంటే కదలనే కదలొద్దు అని చెప్తారు. దానివల్ల చాలా మంది రారు. కానీ సింధు అనే చెల్లి వచ్చినప్పుడు మనం ఎంకరేజ్ చేయాలి. కానీ ఆ చెల్లెకి కూడా చెప్తున్నా మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. అవసరం లేదా కేటీఆర్ వాళ్ళు మాకు 10 ఏళ్ళ నుంచి గోస పుచ్చుకున్నాడు. ఇదే లైబ్రరీలో 25 ఏళ్ళు ఉన్నాడు, 35 ఏళ్ళకి వచ్చాడు, 30 ఏళ్ళు 40 ఏళ్ళకి పోయాడు, 23కి 33 పోయింది. మా గోస పుచ్చుకున్నాడుతో తిరగలేదా, మేం చేయలేదు. వినతి పత్రం ఇవ్వడానికి పోయినట్టుంది. వాళ్ళతో పోకపోతే కూడా బెటర్ అని ఇదే నిరుద్యోగులు నిరుద్యోగుల్ని ఓయూకి సంబంధించిన విద్యార్థి ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నారు. ఆయన సో ఆయన అడ్డ మీద కూలీలు అని చెప్పేసి మాట అన్నారు. ఎవరన్నారు? నేను వినలేదు. ఎవరన్నా అంటే మాత్రం తప్పే. నాకు తెలిసి వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళని అని ఉంటాడు, నేనైతే అది వినలేదు. అంటే ఎవరైనా తప్పే కదా. నిరుద్యోగులు జ్ఞానవంతులండి, నేను చెప్తున్నా కదా. తెలంగాణ నిరుద్యోగులతో పెట్టుకుంటే భారతదేశంలోనే కాంగ్రెస్ పార్టీకి పూసలు కదిలిపోతాయి. వాళ్ళు ఏమంటారు, వాయనాడు పోతాం, ఢిల్లీ పోతాం, కాంగ్రెస్ పార్టీ ఈయన అనుకోవచ్చు. సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి, ఓడిపోతేమి గెలిస్తేమి, ఎంపీటీసీ ఎలక్షన్లు అయినా, కార్పొరేటర్ అయినా, ఎమ్మెల్యేలైనా కొని తెచ్చుకుంటున్నాం. సర్పంచ్ అవతల పార్టీలో గెలిచినా మళ్ళీ కొనుక్కుంటాం. ఈ పెద్ద లెక్కన అని రేవంత్ రెడ్డి మనకంటే హుషారు కదా, మీకంటే ఎక్కువ హుషారు. మేమేం చేస్తాం, వాయనాడుకి వెళ్తాం. ప్రియాంక గాంధీని పోటీ చేపిస్తున్నావు కదా. ఇక రాహుల్ గాంధీ వచ్చి మా చిక్కడపల్లి లైబ్రరీలో కూర్చుని ముచ్చట చెప్పిండు. 2 లక్షల ఉద్యోగాలు వేస్తున్నాడు, మెగా డిఎస్సీ వేస్తున్నాడు, మరి టీఎస్పీ చైర్మన్ జనార్దన్ రెడ్డిని అరెస్ట్ చేపిస్తున్నాడు, గ్రూప్ 1 పోస్టులు పెంచుతున్నాడు, గ్రూప్ 2 పోస్టులు పెంచుతున్నాడు, గ్రూప్ 3 పోస్టులు పెంచుతున్నాడు. మరి అది ఏది చేయట్లేదు. వీళ్ళని ఓడగొట్టండి అని చెప్పి వాయినాల్లో చెప్తాం. భారతదేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా అక్కడికి తెలంగాణ నిరుద్యోగులు ఓయూ లైబ్రరీ నుంచి ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాక మాకు వేరే ఏం పని ఉంది, టూర్ పెట్టుకుంటాం, దేశవ్యాప్తంగా టూర్లు చేస్తాం. కాంగ్రెస్ పార్టీని ఓడగొడతాం. అదే విధంగా తాజ్మహల్కి వెళ్తే తాజ్మహల్ చూస్తాం, ఇంకో దగ్గరికి వెళ్తే రాజస్థాన్కి వెళ్తే అక్కడ కోటలు చూస్తాం, తర్వాత ఇలా కోటలు బీకేస్తాం. అప్పుడే ఎందుకోసం చేస్తున్నారు నాకు అడిగితే, వాళ్ళన్న సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు తెలంగాణలో, మొత్తం మాట తప్పుతుండు. ఆయన సీఎం పదవి తీసేస్తా అంటే మా టూర్లు బంద్ చేసుకుంటామని చెప్పి ఈయన 17 సార్లు ఢిల్లీకి వెళ్ళిండు కదా. మేము 18 సార్లు వెళ్తాం, దేశవ్యాప్తంగా ఢిల్లీకి వెళ్తాం.
ఈయన సీఎం పదవి కూడా కొట్టేదాకా వదిలిపెట్టాను. నీ సీఎం పదవి ఉండాలి అంటే నిరుద్యోగులతో చర్చలు జరపంటున్నా. చర్చలు జరిపి ఇప్పుడు ఎన్ని పోస్టులు వేస్తున్నావు, మరి మిగతా 2 లక్షలు ఇప్పుడు 5 నెలల్లో ఎట్లా ఫిల్అప్ చేస్తావు చెప్పాలి కదా. సంవత్సరంలో 2 లక్షలు వేస్తా, మీరు బ్యాలెట్ బాక్స్ లో కాంగ్రెస్ పార్టీ కోటేయండి, చేతి గుర్తు కోటేయండి, గుద్దండి గుద్దండి గుద్దండి. రైతులనేమో రాగానే 7వ తారీఖు 9వ తారీఖు అయిపోయింది, రైతు భరోసా పడుతుంది. ఆడ 5,000 ఇస్తాడు, నేను 7,500 ఇస్తా. వాడు సంవత్సరానికి 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా. గుద్దండి ఓట్లు అన్నాడు. టైం పడుతుంది, లంకె పిందెలు ఉంటాయి అనుకుంటే ఖాళీ పిందెలు ఉన్నాయి అన్నాడు. మరి ముచ్చట ముందు తెలియదా? అయినా ఎక్కడ కూడా ప్రభుత్వంలో లంకె పిందెలు ఉంటాయి. ప్రతిరోజు ఇన్కమ్ ఉంటుంది, ప్రతి నెల ఇన్కమ్ ఉంటుంది. అక్కడ కుప్పు ఉండదు. నువ్వు సంపాదించుకుంటే నీ భూములు ఉన్నాయి, జూబ్లీ హిల్స్లో ల్యాండ్ ఉంది, మీ అన్నదమ్ములకి ఇంత బంగారం ఉండొచ్చు. కానీ ప్రభుత్వం దగ్గర ఇట్లా కుప్పలు కుప్పలు ఇట్లా 1,00,000 కోట్లు 10 లక్షలు ఇట్లా ఉండదు. ఏ రోజుకి ఆ రోజు ఇన్కమ్ ఉంటుంది. ఇప్పుడు జనాలు తాగుతున్నారు, ఆ తాగిన ఇన్కమ్ పోతుంది. సెల్ ఫోన్ రీఛార్జ్ చేసుకుంటారు పోతుంది. ఈరోజు మనం డబ్బులు బట్టలు షాప్ కొని బట్టలు కొంటాం, ఇవన్నీ కొంటాం జీఎస్టీ రూపంలో. ప్రతిరోజు ఇన్కమ్ పోతుంది. జస్ట్ డైవర్షన్ కోసం లంకె పిందెలు కాలి పిందెలు అనే ముచ్చట్లు చెప్తా ఉన్నాడు. మీరు మరి మీకు మంచిగా 3 పుట్టాలు మెక్కుతున్నారు అందరూ. మీకు కూడా కాలి పిందెలు కదా, మేమెందుకు 5 రూపాయల భోజనం చేయాలి? ఇచ్చి కూడా యువ వికాస్ కింద 5 లక్షలు ఇస్తున్నావు కదా. మీరు కార్డు 5 లక్షల కార్డు నిరుద్యోగ భృతి చేయకపోయినా 5 లక్షల కార్డు అని ఇవ్వాలి కదా. నిరుద్యోగ భృతి కూడా ఇస్తాను రైతులకు. నెల ఇవ్వకుండా సంవత్సరానికి క్యాలిక్యులేషన్ చేసి ఇప్పుడు 7 నెలలకు 3,000 ఇంటూ మరి 7 నెలలు ఎంత అవుతుందో లెక్కేసి నిరుద్యోగ భృతి ఇస్తావా, యువ వికాస్ ఇస్తావా, 2 కల్పిస్తావా? మాటలు కోటలు దాటినా చేతలు గడప దాటితలేదు. మీకు మాత్రం ల్యాండ్ క్రూజర్ కార్లు కావాలి, ఫ్లైట్లో పోవడానికి ఫ్రీగా పోవాలి. మీరు మాలక్క పస్తులు ఉండండి, డబ్బులు లేవని చెప్తే నమ్ముతాం. మీరు మాత్రం మంచిగా 3 పుటాలు మెక్కుతారు, మేము పస్తులు ఉండాలా, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటున్నాం. ఫైనల్లీ నిరుద్యోగుల ఉద్యమకారుల తరఫు నిరుద్యోగుల వాయిస్లో ఏం చెప్తారు? ఇదే ఇప్పటిదాకా చెప్పింది ఇదే వాయిస్ ఒకటే. ఇది ప్రజా పరిపాలన కంటే కూడా నిరుద్యోగుల పరిపాలన లాగా ఉండాలి. ఏదున్నా నిరుద్యోగుల మనసు చొరగొని వాళ్ళ మెజారిటీ అభిప్రాయాలను తెలుసుకొని వాళ్ళు చెప్పినట్టు వినాలి. వాళ్ళు కూడా మేనిఫెస్టోలో చెప్పిన దానికంటే ఎక్కువ అడగరు. వాళ్ళ గొంతెమ్మ కోరికలు ఉండవు. ఆ 2 లక్షల జాబులు ఏ దాంట్లో ఉన్నాయో చెప్పాలి. వీలైతే వేరే ఎక్కడన్నా పెంచినట్టుంటే డిఎస్సి పోస్టులు కూడా కొన్ని పెంచవచ్చు, గ్రూప్ 2 పెంచవచ్చు, గ్రూప్ 3 పెంచవచ్చు. ఒకవేళ పెంచలేని పక్షంలో ఇవి లీగల్ లిటిగేషన్ ఉంటుంది, ప్రాబ్లం ఉంటుంది. అంటే మేము 4 అడ్వకేట్లను తెచ్చుకుంటాం, ప్రభుత్వం తరఫున ఒక 4 అడ్వకేట్లను తీసుకురండి, ఇక్కడనే చైర్లు వేసుకుందాం, అక్కడనే ఛాయ్ చెప్పుకుందాం. ఇక్కడ నిరుద్యోగులు ఇట్లనే ఉంటారు. వాళ్ళు వీళ్ళని కన్విన్స్ చేస్తారు, మా అక్కడల్లో వచ్చిన వాళ్ళు వాళ్ళనన్నా కన్విన్స్ చేస్తారు. సీఎం కూడా ఇక్కడ కూర్చోవాలి, సీఎం ఇక్కడ కూర్చోవాలి, డిప్యూటీ సీఎం ఇక్కడ కూర్చోవాలి, సీతక్క అక్కడ కూర్చోవాలి, ఆక్నూరు మురళి సార్ ఇక్కడ కూర్చోవాలి, కోదండరామ్ సార్ ఇక్కడ కూర్చోవాలి. 4 అడ్వకేట్లు ఇక్కడ మా సైడ్ వాళ్ళు కూర్చుంటారు, స్టూడెంట్స్ అంతా ఉంటారు. మా అక్కడికి వెళ్ళి మేము చెప్పేది మేము చెప్తాం, మీరు చెప్పేది మీరు చెప్పండి. లాస్ట్కు ఎవరో ఒకరు కన్విన్స్ అవుతారు కదా. ఇప్పుడు జడ్జి ఉంటాడండి, అక్కడ అడ్వకేట్ మాట్లాంటాడు, ఇక్కడ అడ్వకేట్ మాట్లాంటాడు, ఫైనల్గా తీర్పిస్తాడు. అట్లాంటి తీర్పు వచ్చిన తర్వాత ఈ ధర్నాలు ఎందుకుంటాయి, రాస్తారోకలు ఎందుకుంటాయి? అది చేయకుండా పెళ్ళమ్మ కూడా పంచాయతీ ఉన్న ఊర్లో సర్పంచ్ తెంపుతాడు కదా. ఇట్లా నిరుద్యోగులకు ప్రభుత్వానికి పంచాయతీ ఉన్నప్పుడు వచ్చి తెంపాల కదా. నువ్వెవరినో రియాజ్ సార్ని అడిగినా, ఇక బల్మూరు వెంకట్ని అడిగినా, బల్మూరు వెంకట ఏజ్ 31 ఉంటుంది. ఇలా 35 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఆయన కంటే పెద్దోళ్ళు నిరుద్యోగులలో చాలా మంది ఉన్నారు. ఆయన ఏం అడుగుతారు మీరు? రియాజ్ సార్ని అడుగుతారట. 5 మంత్స్ అని ఇన్స్టిట్యూట్ నడుపుకుంటుండు ఆయన. కోచింగ్ డబ్బులు ఇస్తే కోచింగ్ చెప్తాడు, నువ్వు వాళ్ళని అడిగేది ఏంది? అశోక్ సార్ని అడిగినట్టు. అశోక్ సార్ ఎవరు డేట్లు ఫిక్స్ చేయడానికి? ఆయనకు కూడా ఇన్స్టిట్యూట్ ఉంది. నిరుద్యోగులను అడుగు కదా. నిరుద్యోగులతో ఒక్కనాడు మాట్లాడండి, ఒక్కనాడు భోజనం పెట్టించిరా. మీరు మాత్రం మంచిగా 3 పుటలు మెక్కండి. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే ఫస్ట్ యువ వికాస్ కింద కూడా ఇంకా మేము ఎన్ని రోజులు పోనీ మీ అందరు కూడా వీళ్ళంతా పాపం అందరు చేతి గుర్తు కోటేసిన వాళ్ళు. మళ్ళీ ఒకసారి అడుగుతా, అమ్మ మీ అన్న తమ్ముళ్ళు అందరు ఏ గుర్తు కోటేసారు? చేతి గుర్తు కోటేసారు. చెల్లెళ్ళని కూడా గట్టిగా అడుగు, ఏ గుర్తు కోటేసారు? చేతి గుర్తుకు వేసారు. మేము ఏమంటున్నాం, నీ చేతి గుర్తు కోటేసినందుకు పనికి మాలిన ఎమ్మెల్సీలో 6 తీసుకొని ఆ గులాబీ కండోని కప్పుకుంటున్నావు, అహాహా అని పల్లికలు ఇస్తున్నావు. ఆ కేశవరావు 80 ఏళ్ళు ఉన్నాయి, వాడు 80 ఏళ్ళు ఉన్న రేపు మాపు చచ్చిపోయాడని తీసుకుని అదేదో ఇప్పుడు మన T20లో సూర్యకుమార్ యాదవ్ బౌండరీకి వెళ్ళి క్యాచ్ పట్టి ఈ ఖుషి అయినట్టు కేశవరావు జాయిన్ అయితే అంత ఖుషి అవుతుడు రేవంత్ రెడ్డి. ఎందుకన్నా నువ్వు ఏమన్నా వరల్డ్ కప్లో బౌండరీలకు పోయేదాన్ని? ఇటు వచ్చి పోచారం శ్రీనివాస్ రెడ్డి కొడుకులు
పోరంబోకులు ఆంబోతులు ఇసుక అమ్ముకుంటారు, భూమి అమ్ముకుంటారు అంటున్నావు. వాళ్ళిద్దరు జాయిన్ అయితే ఏమన్నా సూర్యకుమార్ లెక్క క్యాచ్ పట్టిర్రా, హార్దిక్ పాండ్యా లెక్క బౌలింగ్ చేసిర్రా, లేకపోతే విరాట్ కోహ్లీ లెక్క రన్స్ కొట్టిర్రా? ఎందుకు నీకు ఆ సంతోషం? నువ్వే అన్నావు రాళ్లతో కొట్టాలి, ఉరేయాలి, అవతల పార్టీ రాజీనామా చేయకుండా ఎట్లా నువ్వు జాయిన్ చేసుకుంటావని కేసీరావుని అడిగినావు. మరి కేసీరావు చేసిన తప్పి నువ్వు చేసినప్పుడు కేసీరావుకు పడ్డ శిక్షణ నీకు తర్వాత పడుతుంది. నీకు ఆడ ఎప్పుడు అవసరం లేదు. నువ్వు నిరుద్యోగులను మంచిగా చేసుకుంటే నీ ప్రభుత్వాన్ని కూల్చాలన్నా నిరుద్యోగులే కాపాడుతారు. కానీ నీకు అవకాశం ఉండే ఇప్పుడు నువ్వు మోరల్గా నైతికంగా అన్నీ ఇక తప్పినవు. ఇక అంటే రాజకీయ వ్యభిచారమే అనవచ్చు దీన్ని ఒక రకంగా. ఎవరిని మంది కుట్టిన బిడ్డను నేను ముద్దించుకుంటా అంటే ఎవడండి? వాడి పార్టీ మీద వాళ్ళు లంగన దొంగను ఆ పార్టీ మీద గెలిచినోడు అక్కడనే ఉండాలి, వాడు కొట్లాడాలి. నిరుద్యోగులతో మాట్లాడంటే పక్కు రాజకీయ నాయకుడు అయినావు. గంగ చంద్రముఖిలాగా మారింది, గంగ చంద్రముఖిలాగా మారింది. ఇక పారాయణ పిచ్చి పిచ్చిగా జుట్టు ఎగరేసుకొని డింగా డింగా అని చేస్తుంది. మేమేం చేస్తాం? రజనీకాంత్ దిగుతాడు. పూర్తిగా మారిన గంగ, పూర్తిగా చంద్రముఖి మారిన గంగని మీరు చూడొచ్చు కదా. నిరుద్యోగులంతా కలిసి పూర్తిగా చంద్రముఖి మారిన గంగను మళ్ళీగా పూర్తి గంగగా మార్చే బాధ్యత మేము తీసుకుంటాం. అందరు కలిసి నీ ఏం చేయాలో చేస్తారు. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో మన జగన్కు 11 సీట్లు వచ్చినాయి. తెలంగాణలో మీకు 0 సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు చంద్రముఖి గంగ అవుతుంది. అప్పుడు కేసీరావు అనుకుని ఇప్పుడు వాడు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఉన్న అయ్యా ఎంతటి పరిస్థితి అన్నట్టు నీ పరిస్థితి కూడా జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడికాడ ఉండి, పెద్దమ్మ నాకు భలే శిక్ష చేసినావు నిరుద్యోగులతో పెట్టుకుంటాని, ఆ రోజు రాకుండా చూసుకో. ఇప్పటికే చేయరాని తప్పులన్నీ చేసినావు. ఇకనైనా రేపు వస్తావా, ఎల్లుండి వస్తావా, డేట్ నువ్వు ఫిక్స్ చేస్తావా, మమ్మల్ని ఫిక్స్ చేయమంటావా? స్థలం మేమే ఫిక్స్ చేస్తాం, స్థలం మాత్రం మేమే ఫిక్స్ చేస్తాం. ఓయి లైబ్రరీకి రావాలి, ఇక్కడనే కూర్చోవాలి. కూర్చోవాళ్ళు రాకపోతే మాత్రం ఆ కేసీరావు కూడా రమ్మంటే రాలే. ఒకనాడు 100 సంవత్సరాల రోజు నాడు ఏ గ్రౌండ్కు ఆరాధన థియేటర్ పక్కకి వెళ్ళి తారనగర్ నుంచి గోడ బద్దలు కొట్టుకొని సూలకూట్లోడు నల్లి ముఖం వేసుకొని తలకాయ కిందకి వేసుకొని అటే పోయిండు. నీకెందుకన్నా బాధ? అన్నా అంటే నేను ఉన్నా అంటావు. అందరూ ఒకసారి రేవంత్ అన్న అనండి. రేవంత్ అన్నా మీరు అనాలి కదా, రేవంత్ అన్నా అనండి. ఒకసారి చూద్దాం అంటాడా రాడా చూద్దాం, మళ్ళీ మనం అడగడానికి ఉంటుంది. రేవంత్ అన్నా ఒక్కసారి రండి అన్నా. అన్నా అంటే నేను ఉంటా అన్నావు కదా. ఆ సోషల్ మీడియాలో పులిని పక్కకు పెట్టుకొని ఫోటో నీ పక్కకు పెట్టుకున్నాడు కాదన్నా. నువ్వు ఉస్మానియా యూనివర్సిటీకి వస్తేనే నిజమైన పులివి, లేకపోతే పులి లాగానే ఇంకొకటి చిన్నగా ఉంటుంది ఇంట్లో పిల్లి కుయ్ అంటది. అట్లా అంటే అనుకుంటారు, నేను అంటలే. నిజం చెప్తున్నా, ఇదంతా కూడా నా మాటలు కాదు. నిరుద్యోగులు వందలాది వేలాది మందిని కలిసిన తర్వాత వాళ్ళ బాధ ఆవేదన చూసిన తర్వాత నాకు అనాలని లేకపోయినా అనాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. ఎందుకంటే ఈ ప్రభుత్వమే మనందరం కలిసి వాళ్ళు డైరెక్ట్గా కాంగ్రెస్కి వేసారు. నేను ఇంకా గెలిచేటోడికే ఓటేయడని చెప్పి 1,00,000 పాంప్లెంట్లు కొట్టించి కవిత ఫోటో, మెగా కృష్ణారెడ్డి భార్య ఫోటో, ఆమె బంగారు గౌన్ వేసుకున్న ఫోటో, ఇగో ఇట్లన్నీ చూపించి ఆ ప్రవళిక ఫోటో తీసుకెళ్ళి అవ్వల ఈ కాలుమతి తల్లి వాడు ఉంటే చంపేస్తాడమ్మా, నిరుద్యోగులు బతికేటట్టు లేరంటే డప్పు కొట్టి తొడగొట్టి ఇన్ని కొడితే ఈ దుర్మార్గుడు ఇట్లా చేస్తాడని మన కళలో కూడా ఊహించలే. ఇప్పుడు ఏమనుకుంటున్నాడు? నా వల్లనే వచ్చింది అనుకుంటున్నాడు. నేను అనుకునేటోడు ఎటు కాకుండా అయిపోతాడు. ఆ విషయం అర్థమైతే లేదు. కాబట్టి ఇప్పటికైనా రండి, వచ్చి వీళ్ళతో మాట్లాడాలి. వాళ్ళకు అనుకూలంగా చాలా కష్టపడి నీకు సీఎం పదవి ఇచ్చారు కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి జాబ్ వస్తుంది. ఓయి లైబ్రరీలో, చిక్కడపల్లి లైబ్రరీలో చదివిన వాళ్ళకు 2 లక్షల జాబులు కనిపిస్తే ప్రతి ఒక్కళ్ళకి వస్తుంది. పీటీ జాబులు చాలా వేలల్లో ఉంటే వాళ్ళకు ఒక ఎన్నో తక్కువ జాబులు వేసినట్ట. మరి స్కూళ్ళల్లో ఉండద్దా పీటీలు? ఫుట్బాల్ ఆడుతుండు, మరి మా పిల్లలు ఆడద్దు ఊర్లల్లో? పీటీ జాబులు వేలల్లో ఉంటే నువ్వు 100లలో వేసి చేస్తే పీటీ టీచర్లు కూడా ఇంపార్టెంట్. తెలుగు టీచర్, ఇంగ్లీష్ టీచర్, మ్యాథ్స్ టీచర్, సైన్స్ టీచర్ ఎంత ఇంపార్టెంటో పీటీ టీచర్ అంతకంటే ఇంపార్టెంట్. పీటీ టీచర్ల పోస్టులు కూడా ఒకవేళ లిటికేషన్స్ ఉంటే ఇక్కడ చెప్పు. మరి మిగతా జాబులు ఎన్ని రోజులలో వస్తావో చెప్పు, కన్విన్స్ చేసి పరిపాలన చేయగాని ఆడు హరీష్ రావు ఇన్వాల్వ్ అయ్యిండు, బాల్కా సుమన్ ఇన్వాల్వ్ అయ్యిండు, బీఆర్ఎస్ ఇన్వాల్వ్ అయ్యిండు అంటే
మరి మీరు చేత కాకపోతే ప్రతి దుర్మార్గుడు కూడా ఇన్వాల్వ్ అవుతాడు కదా, వాడికి అవకాశం ఎందుకు ఇస్తావు? మళ్ళీ వచ్చి హరీష్ రావు అనేటువంటి పెట్రోల్ పోసుకుంటాడు, మళ్ళీ చంపడానికి రెడీగా ఉన్నాడు. మరి నువ్వు కాపాడాలంటే హరీష్ రావు నుంచి బాలకసుమ నుంచి కాపాడాలంటే మరి వీళ్ళతో నువ్వు చర్చలు జరుపు కదా. హరీష్ రావు రాకన్నా ముందే నువ్వు ఓయూ లైబ్రరీకి వస్తే ఈ డిస్కషన్స్ ఎందుకుంటాయన్నా? కాబట్టి నిరుద్యోగులు ఇప్పటికి కూడా ఎక్కడో ఒక దగ్గర మీ పట్ల కొంత సానుకూలంగా ఉన్నారు. పూర్తిగా వాళ్ళు మారిపోయి వాళ్ళు నిరుద్యోగులు ఫైనల్గా ఒక్కటే చెప్తున్నా, వాళ్ళు ప్రేమిస్తే వాళ్ళ ప్రేమను తట్టుకోలేము, వాళ్ళు ద్వేషిస్తే వాళ్ళ ద్వేషాన్ని తట్టుకోలేము. ఆల్రెడీ వీళ్ళు ద్వేషిస్తే అరవీర భయంకరుడు సాగు నోట్ల తలకాయ పెట్టిన తెలంగాణ జాతిపిత తెలంగాణ బాపు అనుకునేటోన్ని మూలకు కూర్చుండబెట్టి రామకృష్ణ అని అంటాడో అనడో తెలియదు, పెగ్గేసుకుంటా దేవుడా అని అనుకుంటా ఉన్నాడు. వాళ్ళు ద్వేషిస్తే అట్లుంటుంది. నీ కాంగ్రెస్ పార్టీని ఓన్ చేసుకొని నిన్ను సీఎం పదవి చేసిర్రు, నీకు ప్రేమిస్తే సీఎం ఇచ్చిర్రు. వీళ్ళు ప్రేమించడం వల్లనే అప్పుడున్న పరిస్థితులలో ఈ రేవంత్ రెడ్డి మరి 3 రంగుల జెండా బట్టి సింగమో లే కదిలినాడు ఒక్కడో ఒక సూర్యుడని డీజే పాటలు పెడితే నిజంగానే సూర్యుడేమో నిజంగానే కదిలిండేమో అని అనుకొని ఆయనతో పోయి కుదిర్రు. ప్రేమిస్తే అట్లుంటుంది. ఇప్పుడు అది నీ సింగము సూర్యుడు కావు, సూర్యుడు అంతా వెలుగునియట్లేదు, చీకటినిస్తుండు, ఇదంతా తేడాగా ఉంది అని వాళ్ళు ఫిక్స్ అయ్యారు అనుకో, మళ్ళీ వచ్చేసారి నువ్వు సీఎం పదవి పక్కన పెట్టు, ఎమ్మెల్యే కూడా గెలవవు. ఆల్రెడీ కామారెడ్డి వాళ్ళు నమ్మక డౌట్ వచ్చి వాళ్ళు ముందే హుషారున్నారు, కామారెడ్డిలో ఓడగొట్టిరు. 2 సీఎంలను ఓడగొట్టారు అంటే వీళ్ళిద్దరు దుర్మార్గులు అని వాళ్ళు ఫీల్ అయ్యారు, నేను కాదు. ఇప్పుడు భవిష్యత్తులో వీళ్ళు నిరుద్యోగులు అంతా ఫీల్ అయ్యారు అనుకో, అయిపోయాయిగా అయిపోయి అంటారు కదా లాస్ట్కు, ఇట్లా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ వసంత్.